అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను సుధా గంటి, మీరు చూస్తున్నారు ఆర్టీవీ. 2020 నుంచి చూస్తున్నాం మనం. అయితే కోవిడ్ బారిన పడి ఇంకా మెల్లమెల్లగా తేరుకుంటున్నాం. మెడికేషన్స్ అయితే అలాగే నడుస్తున్నాయి. బట్ స్టిల్ ఈవెన్ అక్షయ్ కుమార్ ఇవాల్టికి కూడా కోవిడ్ పాజిటివ్ అయితే అవ్వటం జరిగింది. అలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇది కూడా అరికట్టే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇప్పుడు మరొక వ్యాధి అయితే మనకి పిక్చర్లోకి వచ్చింది. దట్ ఈస్ అమీబా బ్రెయిన్ ఈటింగ్ ఒక డిసీజ్ అయితే బయటపడింది. ఇది ఎగ్జాక్ట్గా అమీబా షేప్లోనే ఉంటుంది. అమీబా అని కూడా అంటున్నారు. మనం చిన్నప్పుడు డయాగ్రామ్స్ గీసాం, మనందరికీ సైన్స్ టెక్స్ట్ బుక్లో మనం చూసే ఉంటాం. సో ఈ అమీబా డైరెక్ట్గా బ్రెయిన్ ఫాగ్ చేసి అండ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బ్రెయిన్ని మొత్తం తినేస్తోంది అని చెప్పేసి. సో ఇట్ ఈస్ లీడింగ్ టు డెత్ ఎగ్జాక్ట్లీ. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు వీ హ్యావ్ డాక్టర్ శరత్ టుడే. హీస్ అ న్యూరో కన్సల్టెంట్, న్యూరో ఫిజిషియన్ విత్ అస్ ఆన్ ఆర్టీవీ. ఎక్స్క్లూజివ్గా సౌత్లో వీఆర్ ద ఫస్ట్ పర్సన్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ. అండ్ లెట్స్ వెల్కమ్ శరత్ గారు. హాయ్ సార్, నమస్కారం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శరత్. ఐఎమ్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ సిటీ న్యూరో సెంటర్ అండి. I have done MD medicine and DM neurology at PGH Chandigarh. ఈ బ్రెయిన్ ఈటింగ్ బ్యాక్టీరియా అనేది లేకపోతే ఇంకేదైనా వైరల్ ఇది బ్యాక్టీరియా అసలు ఏంటి సార్ ఇది? దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి? దీన్ని యాక్చువల్లీ ఇది క్లాసిఫికేషన్లో ప్రోటోజోవం కింద వస్తుందండి. మీరు చెప్పినట్టే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అమీబా, నెగ్లేరియా ఫ్లోవెరీ. 10 to 20 మైక్రాన్స్ సైజులో ఉండే ఒక ప్రోటోజోవన్ ఆర్గనిజం విచ్ స్టేస్ ఇన్ వాటర్ predominantly and infects us through this water. అయితే ఇప్పుడు దీనికి స్పెసిఫిక్ కండిషన్స్ కూడా ఉన్నాయి. మనకి ఏ కండిషన్లో అది ఎక్కువ సర్వైవ్ కాగలుగుతుంది, ఏ కండిషన్లో సర్వైవ్ కాలేదు అనేవి కూడా ఉన్నాయి. అంటే ఎక్కువ మాయిస్ట్ ప్లేసెస్ అండ్ వాటర్ బాడీస్లో వేర్ ద టెంపరేచర్ ఇస్ బిట్వీన్ 30 to 45 degrees అనే టెంపరేచర్తో కొంచెం వాటర్ అనేది వామ్గా ఉండే అవకాశం ఉంది. అక్కడ ఎక్కువ థ్రైవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు సాయిల్లో కూడా దొరకచ్చు, కానీ అది స్పోర్ ఫామ్లో ఉంటుంది. తర్వాత అది వాటర్లోకి వెళ్ళాక యాక్టివ్ ఫామ్లోకి వెళ్తుంది. హౌ అ పర్సన్ ఇస్ ఇన్ఫెక్టెడ్ అంటే ఈ అమీబా పారాసైట్ అనేది బాడీలో వెళ్ళిన తర్వాత ఒక పర్సన్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ ఎంత వేగంగా బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది, డెత్ అనేది ఎంత వేగంగా వస్తుంది? ఫస్ట్ మనకి బ్రెయిన్ అటాక్ అయిన వెంటనే హెడేక్ అనేది ఫస్ట్ సిమ్టమ్గా వస్తుంది. అండ్ బ్రెయిన్కి సంబంధించి బాడీలో అయితే ఫీవర్ కింద అది మేనిఫెస్ట్ అవుతుంది. ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ రావడం, లైక్ అన్కంట్రోలబుల్ వామిటింగ్స్, హెడేక్ రావడం అండ్ కంట్రోల్ చేయలేని వామిటింగ్, ఏం తిన్నా కూడా వామిట్ అయిపోవడం. ఇంకా కొంతమందికి బాగా నెక్ పెయిన్ అంటే మన బ్రెయిన్ మీద ఉన్న పొరలని ఫస్ట్ అటాక్ చేస్తుంది. కాబట్టి బ్రెయిన్ మీద పొరలు ఈ ఇక్కడ ముందు భాగం నుంచి మెడ భాగం వరకు ఉంటాయి. అది నెక్ పెయిన్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. అండ్ అదొకటే కాకుండా కొంతమంది ఫిట్స్ అంటే సీజర్స్ అంటాం మెడికల్ టెర్మినాలజీలో, ఆ ఫిట్స్ వచ్చి కూడా మనకి సిమ్టమ్స్ బయటపడుతుంటాయి. ఇది ఎంత త్వరగా యాక్ట్ చేస్తుంది అంటే ఇది మనకి పేషెంట్లోకి ఆర్గనిజం వెళ్ళగానే ఒక 2 to 3 days లోపల అయితే సిమ్టమ్స్ వచ్చేస్తున్నాయి అందరికీ. అండ్ డెత్ కూడా మనకి ఎక్కువ టైం ఇవ్వట్లేదు. ఈ పేషెంట్స్ మినిమం 8 to 10 days లోపల దేర్ సకంబింగ్ టు ద ఇల్నెస్, అంటే వాళ్ళు చనిపోతున్నారు. అంటే పేషెంట్ సిమ్టమ్స్ చూపించిన 10 daysలోనే లైక్ చనిపోయే అవకాశం ఉంది. చాలా ఫాస్ట్గా బ్రెయిన్ ఈటింగ్ ప్రోటోజోవన్ ఏదైతే ఉన్నదో యాక్ట్ చేయడం, మన బ్రెయిన్ మీద ఎక్కువ ప్రభావితం చేయడం వల్ల మనకి టైం ఉండట్లేదు పేషెంట్స్ని డయాగ్నోస్ చేయడానికి కానీ ట్రీట్ చేయడానికి కానీ. హౌ కామన్ ఇట్ ఈస్ అంటే ఇది జపాన్లో ఎక్కువగా ఉంది, కొరియాలో ఏదైతే 2016లో స్టార్ట్ అయింది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది, అండ్ ఇండియా కూడా వచ్చేసింది. అయితే ఇది ఎంత కామన్గా ఉంది ఇండియాలో ప్రస్తుతానికి, అండ్ ఇది ఒక్క మనిషి నుంచి ఇంకొక మనిషికి స్ట్రైట్ అవే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇండియాలో కూడా ఉంది. వీ హ్యావ్ సీన్ కేసెస్ సిన్స్ అవర్ డిఎం ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎప్పుడైతే మేము 2016-17లో కూడా మేము చూసాం పేషెంట్స్ని, కానీ అంత ఫ్రీక్వెంట్గా లేదు. ఇప్పుడు ఒక చిన్న అవుట్బర్స్ట్ లాగా కేరళలో వచ్చింది, బట్ అంత ఫ్రీక్వెంట్గా మనం అయితే చూడం. అండ్ మోర్ ఓవర్ డయాగ్నోస్ చేయడం కూడా చాలా కష్టం. ఒకవేళ ఎవరికైనా వచ్చినా కూడా ఆ డయాగ్నోస్ చేసే అంత కెపాసిటీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సెంటర్కి వాళ్ళు రీచ్ అయ్యే టైం కూడా
వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ సెంటర్స్ లేకుంటే మోస్ట్ అడ్వాన్స్డ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సెంటర్స్లో ఏంటంటే అది పోస్ట్ మార్టం డయాగ్నోసిస్ కింద కూడా బయటపడుతుంది. పోస్ట్ మార్టం డయాగ్నోసిస్ అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా దే విల్ టేక్అవుట్ పీసెస్ ఫ్రమ్ ద బ్రెయిన్ అండ్ దే విల్ టెస్ట్ ఇట్ ఫర్ ద పాసిబుల్ ఆర్గనిజం విచ్ ఇస్ కాజింగ్ ఇట్. కాబట్టి మనకి అక్కడ డయాగ్నోస్ చేయాలనే కమిట్మెంట్, డెడికేషన్ కూడా అనేది ఇంపార్టెంట్. మనకి ఇంకా సిమ్టమ్స్ రాగానే పేషెంట్కి ఇనీషియల్గా ఎవరైనా మనం ఏం సస్పెక్ట్ చేస్తామంటే బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అనేది సస్పెక్ట్ చేస్తుంటాం. కానీ దిస్ ఈజ్ నాట్ ఎ వెరీ కామన్ టైప్ ఆఫ్ మెనింజైటిస్. ఏ ఆర్గనిజం ద్వారా అయినా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అయితే దాన్ని మెనింజైటిస్ అంటాం. ఒకవేళ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఫిట్స్ కానీ పేషెంట్ కోమాలో వెళ్ళడం కానీ అంటే దాన్ని మెనింగో ఎన్సెఫలైటిస్ అంటాం. ఈ 2 కారణాలు బ్యాక్టీరియా ద్వారా అవ్వచ్చు, వైరస్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఫంగస్ ద్వారా కూడా అవ్వచ్చు. ఇది మనం చూసేది ప్రోటోజోవన్. సో దీని ద్వారా కూడా మనకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది అండ్ ఫాస్ట్గా పేషెంట్ డిటోరేట్ అవ్వడం చూస్తున్నాం. సో ఇనీషియల్గా మోస్ట్ కామన్ కాజిటివ్ ఏజెంట్స్ వైపే ఎవరైనా డాక్టర్ ఫస్ట్ డయాగ్నోసిస్ చేయడం, ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ రేర్ కాజెస్ని ఫస్ట్ పాసిబిలిటీస్గా ఎవరు కన్సిడర్ చేయరు. ఇట్లా అవుట్ బస్ట్ అయింది కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్లో ఈ టైంలో ఎవరికైనా వస్తే కన్సిడర్ చేయడం మంచిది. బట్ అదర్వైజ్ యూజువల్లీ కామన్ కాజిటివ్ ఏజెంట్స్ ఆర్ బ్యాక్టీరియా అండ్ వైరస్ ఫర్ మెనింజైటిస్ అండ్ మెనింగో ఎన్సెఫలైటిస్. కోవిడ్ వచ్చినప్పుడు తుమ్మినప్పుడు ఏదైతే వాటర్ బాడీస్ మన మీద వేరే పర్సన్ నుంచి వేరే పర్సన్కి ట్రాన్స్మిట్ అయ్యి పడతాయో అలాగే ఇది కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ అండి. ఇది డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ మనం ఎక్స్పోజ్ అయ్యే నీరులోంచి డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్తుంది. అండ్ ఒకసారి మనిషికి వచ్చాక మళ్ళీ అది ఇంకో మనిషికి స్ప్రెడ్ అవ్వడం అనేది కష్టం. ఎందుకంటే దిస్ ఈజ్ స్పెసిఫిక్ లైఫ్ సైకిల్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ స్పోర్ అంటే ఒక ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది, అది సాయిల్, మాయిస్ట్ సాయిల్లో కానీ వాటర్లో కానీ. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ట్రోఫోసైట్ ఫామ్ అనే దానిలోకి వెళ్తుంది. ట్రోఫోసైట్ ఫామ్ అంటే యాక్చువల్గా మేడం ఇందాక చెప్పినట్టు అమీబా లాగా ఉంటుంది అని చెప్పారు కదా. దాంతోపాటు దానికి ఫ్లాజిల్లే అనే 2 యాంటీనా లాంటి ప్రొజెక్షన్స్ ఉంటాయి, దాంతో అది స్విమ్ చేస్తుంటుంది. సో ఆ విధంగా అది ఎప్పుడైతే మనిషి అది ప్రోటోజోవన్ ఉన్న వాటర్లోకి ఎక్స్పోజ్ అవుతారో అది నోస్ ద్వారా అది బ్రెయిన్కి చేరుకుంటుంది. దిస్ ఇస్ ద ఓన్లీ వే ఏ మ్యాన్ కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్. కానీ కొన్ని రేర్ సినారియోస్లో బ్రెయినే కాకుండా వేరే బాడీ ఆర్గన్స్లో కూడా వెళ్తుంది. కానీ ఇది చాలా రేర్ సినారియోగా మనం చూసాం. ఎందుకంటే ఈవెన్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన 10 డేస్లోనే మనిషి చనిపోతున్నారు అంటే ఇంక వేరే బాడీ ఆర్గన్స్లోకి వెళ్ళేంత వరకు కూడా మనిషి బ్రతికుండే అవకాశాలు ఉండవు. అంటే చాలా హై మోర్టాలిటీ రేట్ చూస్తూ ఉంటాం. అరౌండ్ 97% మంది ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా చనిపోయి ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.